కామారెడ్డిలో భారీ చోరీ కేసు ఛేదించిన పోలీసులు అంతర్రాష్ట్ర హిస్టరీ షీటర్ అరెస్ట్ మరియు రిమాండ్కు తరలింపు రూపాయలు 42.50 లక్షల విలువైన సొత్తు రికవరీ 145 గ్రాముల బంగారం 5.700 కిలోల వెండి వస్తువులు స్వాధీనం తెలుగు రాష్ట్రాల్లో 32 కేసుల్లో నిందితుడైన ఠాకూర్ జగన్ సింగ్ అరెస్ట్ దొంగతనం చేస్తే కామారెడ్డి పోలీసులకు దొరకాల్సిందే రూపాయలు 42.50 లక్షల భారీ చోరీ కేసును ఛేదన ప్రజల రక్షణే మా ధ్యేయం రూపాయలు 42.50 లక్షల రికార్డ్ రికవరీతో కామారెడ్డి పోలీసుల నిబద్ధత ఎస్పీ రాజేష్ చంద్ర ప్రత్యేక అభినందనలు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఐపీఎస్ ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించడమే ధ్యేయంగా అహోరాత్రులు శ్రమిస్తున్న కామారెడ్డి జిల్లా పోలీసులు టెక్నాలజీని వృత్తి నైపుణ్యాన్ని జోడించి 42.50 లక్షల రూపాయల భారీ చోరీ కేసును ఛేదించి తమ నిబద్ధతను చాటుకున్నారు. లాస్ట్ మంత్ మన కామారెడ్డి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక గ్రేవ్ ప్రాపర్టీ అఫెన్స్ మనకు రిపోర్ట్ అయింది. అందులో సుమారుగా 40 తులాల బంగారము 60 తులాల వెండి పోయినట్టుగా మనకి కంప్లైంట్ వచ్చింది. సో ఆ కంప్లైంట్ వచ్చిన తర్వాత మనం వెంటనే ఆధారాలు సేకరించడం, సైంటిఫిక్ ఎవిడెన్సెస్ కూడా కలెక్ట్ చేయడం, ఒక స్పెషల్ టీమ్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో సిసిఎస్ అండ్ టౌన్ ఇన్స్పెక్టర్ కలిపి ఒక టీం ఒకటి ఏర్పాటు చేసుకొని మొత్తం కూడా దర్యాప్తు చేస్తే ఈరోజు ఆ నిందితుని పట్టుకోవడం, అతని వద్ద సుమారు మీ ముందున్న ప్రాపర్టీ మొత్తం కూడా రికవరీ చేయడం జరిగింది. వివరణకు వెళ్తే లాస్ట్ మంత్ 11th ఏప్రిల్లో ఆ ఇన్మేట్స్ హాస్పిటల్గా చెప్పేసి హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో చోరీ జరిగింది. ఆ చోరీ జరిగిన తర్వాత మన కంప్లైంట్ రావడంతో చుట్టుపక్కల సీసీ కెమెరా మిగతా అన్నీ కూడా మనం వెరిఫై చేసి ఆ సీసీ కెమెరా ఆధారంగా ఆ పర్సన్ కూడా మనం ట్రాక్ చేయడం, అతని మీద సర్వేలెన్స్ పెట్టి అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. నిందితుడి పేరు జగన్ సింగ్ అలియాస్ దినేష్ సింగ్, డీజే జాన్, దినేష్ రాజ్ పురోహిత్. ఇతను ఈ పేరుతో పిలువబడుతున్నాడు. ఇతను కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి. ఇతను సుమారుగా ఇప్పటి వరకు మొత్తము కేసులు తీసుకుంటే 15 కేసులు హైదరాబాద్లో ఇతని మీద ఉన్నాయి. వరంగల్లో 4 కేసులు, నిజామాబాద్లో 1 కేసు, రామగుండం కమిషనర్ పరిధిలో 1 కేసు, సంగారెడ్డి జిల్లాలో 1 కేసు, సంగారెడ్డి జిల్లాలో 1 కేసు మొత్తం కూడా రిపోర్ట్ కాబట్టాయి. ఇతని మీద కరీంనగర్ కమిషనరేట్లో కూడా ఆల్రెడీ ఒక సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేయబడింది. అండ్ నిందితుడు కాకినాడలో కూడా కొన్ని అఫెన్సెస్ చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అండ్ ఇతని వద్ద నుంచి మనం సుమారుగా 42 లక్షల 42.5 lakhs వర్త్ ఇది చోరీ జరిగితే ఇతని దగ్గర ఆల్మోస్ట్గా రికవరీ చేసినవి 5.7 కిలోల వెండి మరియు 14.5 తులాల బంగారాన్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఈ అఫెన్స్ జరిగిన తర్వాత సీసీ కెమెరాల ఆధారంగా అతన్ని ట్రాక్ చేసుకుంటూ అతను అఫెన్స్ తర్వాత అఫెన్స్ ముందు జరిగిన కేసులు అన్ని కూడా వెరిఫై చేసి సుమారుగా ఒక 1 నెల రోజులు స్పెషల్ టీం కూడా కష్టపడడం జరిగింది. ఈ స్పెషల్ టీం కూడా చాలా కష్టపడి ట్రాక్ చేసి సుమారు ఒక 200 నుంచి 300 కెమెరాలు వేరియస్ డిస్ట్రిక్ట్స్ కూడా వెరిఫై చేయడం, వీళ్ళ మీద అఫెన్సెస్, జైల్ రిలీజ్ అయిన డేటా అన్ని కూడా వెరిఫై చేయడం జరిగింది. అండ్ ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఈ టీంలో కూడా అత్యంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన కామారెడ్డి అండ్ ఇన్స్పెక్టర్ అండ్ సిసి ఇన్స్పెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అండ్ దీంట్లో ప్రత్యేక పాత్ర వహించిన శ్రీనివాస్ హెడ్ కానిస్టేబుల్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. అండ్ ఈ టీంలో మొత్తము రంగారావు, కమలాకర్, సంపత్, రాజు, గణపతి, రాజేందర్, రవి, శ్రీనివాస్, చేతన్, రాజువీర్, లక్ష్మీకాంత్ అందరు కలిసి వీళ్ళను ట్రాక్ చేసుకుంటూ వెళ్ళి ఈ అఫెండర్ని
అలాంగ్ విత్ ప్రాపర్టీ అతను డిస్పోజ్ చేసినప్పుడు పట్టుకోవడం జరిగింది. అండ్ ఇవన్నీ కూడా రికవరీ చేయడము అండ్ వాళ్ళ వీటన్నిటిని కూడా మేము కోర్టులో డిపాజిట్ చేస్తాము అండ్ నిధులు కూడా మేము కోర్టు పంపిస్తాము రిమాండ్ కోర్టు. ఈ ప్రెస్ మీట్ ఆధారంగా ముఖ్యంగా ప్రజలకు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, ఈ సమ్మర్ వెకేషన్స్ టైంలో చాలా మంది ఇళ్ళకి తాళాలు వేస్తున్నారు. బట్ మినిమం ప్రికాషన్స్ కూడా కొంతమంది తీసుకోవట్లేదు. ఇళ్ళకి తాళాలు వేసినప్పుడు అట్లీస్ట్ పక్క వాళ్ళకి కానీ పక్కింటి కుర్రలకు కానీ ఎవరికైనా తెలిసిన వాళ్ళకి కానీ అందులో నిద్రించమని చెప్పాలి. అట్లా చేస్తే మనం కొంచెం అఫెన్సెస్ కంట్రోల్ చేయొచ్చు. చాలా మంది ఇప్పుడు కొంచెం బిలాఫ్ ఉన్నారు. 2000 రూపాయలు పెడితే మనకు సీసీ కెమెరా వస్తుంది, మన వైఫై కూడా కట్టుకోవచ్చు, మన మొబైల్ కూడా చూసుకోవచ్చు. సో ఆ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకోవడం లేదు. అలారం వ్యవస్థలు ఉన్న లాక్ సిస్టమ్స్ కూడా మనకు ఉంటున్నాయి, అది కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అండ్ ఈ అనుమానంగా ఏమన్నా వాళ్ళ దగ్గర జరిగినా సరే వాళ్ళ దగ్గర నిఘా పెట్టాలి. అండ్ ఇప్పుడు కొత్తగా చాలా మంది ఇప్పుడు ఎండలు పెరిగిపోయినాయి. చాలా మంది ఇంట్లో పడుకోలేక ఆరు బయట కానీ లేకపోతే డాబా మీద పడుకుంటారు. ఇళ్ళకు మినిమం తాళాలు వేయడం లేదు, ఒకే గొల్లం వేసి పడుకుంటున్నారు. రీసెంట్ గా మనం కేసు రిపోర్ట్ అయింది. ఇళ్ళకు గొల్లం వేసి పైన పడుకుంటాడు తులా బంగారం. సో ఇంకా మినిమం ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల అది అడిషనల్ బర్డన్ అవుతుంది. సో దొంగతనాలు అరికట్టడం కేవలం పోలీస్ బాధ్యత మాత్రమే కాదు, దీనికి ప్రజలు కూడా సహకరించాలి. అండ్ మరి ఎక్కడైనా సరే ఏదైనా పని మీద ఊరిపోయినా సరే ఎక్కడ పోయినా సరే పక్కింటి వాళ్ళని ఆ ఇంటి మీద కండిషన్స్ చెప్పాలి. అండ్ ఏదైనా ఇంట్లో వాళ్ళు చాలా రోజులుగా లేదు అని తెలుసుకోవడానికి దొంగలు ఇంటి ముందున్న న్యూస్ పేపర్ కానీ లేకపోతే ఇంటి ముందు లైట్ లేకపోవడం కానీ చెప్పులు ఏం లేకపోవడం కానీ ఇవన్నీ ఆధారంగా తీసుకొని వాళ్ళు ట్రాక్ చేస్తూ ఉంటారు. వాళ్ళు రెక్కీ చేసుకుంటారు. ఆ రెక్కీ చేసుకున్న తర్వాత దాని మీద వాళ్ళు అటెంప్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అవన్నీ లేకుండా పక్కింటి వాళ్ళు కానీ ఎదురింటి వాళ్ళు కానీ వాళ్ళకి సహాయం చేస్తూ ఇంటి ముందు ఒక లైట్ పెట్టుకోవాలి. పెట్టుకొని కర్టన్ తాళం కనిపించకుండా కర్టన్ బట్టి దానికి అడ్డంగా పెట్టాలి. పెట్టి అప్పుడప్పుడు దాని ముందు క్లీన్ చేసుకుంటూ ఉంటే దొంగలకు ఇక్కడ జనాలు ఉన్నారు, వాళ్ళు ఎవరు తాళాలు వేయలేదనే భ్రమలో ఉంటున్నారు. అండ్ చాలా మంది దొంగలు పగటిపూట ఒక వృత్తి వాళ్ళు ఐస్ క్రీమ్ అమ్మడము, కార్పెట్ అమ్మడము లాంటి వృత్తులు చేసుకుంటూ నైట్ పూట ఈ దొంగతనాన్ని పాల్పడుతూ మార్నింగ్ టైంలో మొత్తం ఏరియా మీద ఒక అవగాహన తెచ్చుకొని ఇటు ఏ ఇల్లు మీద మనం కొనగొట్టాలి అనే దాని మీద ఒక స్కెచ్ చేసుకొని రాత్రి కూడా అటెంప్ట్ చేస్తాము. అండ్ మీ అందరికీ తెలుసు బంగారం ధర, వెండి ధర ఎంత పెరిగిందో. సో దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీది. ఖచ్చితంగా పోలీసు వాళ్ళు మీకు అండదండగా ఉంటారు. కానీ దీపం గాల్లో పెట్టి ఎవరు కూడా ప్రార్థన చేయవద్దు. మీరు మాతో సహకరించండి. అఫోర్డ్ చేసిన వాళ్ళంతా కూడా ఇప్పుడు ఇంత ప్రాపర్టీ ఉంది బట్ ఒక కెమెరా లేదు ఆ ఇంటికి. ఆ ఇంట్లో అంత ప్రాపర్టీ ఉంది కానీ కెమెరా లేదు. అట్లా 2000 రూపాయలు పెడితే మనకు కెమెరా వచ్చే పరిస్థితి ఉంది. ఒక 2 కెమెరాలు మీ దగ్గర పెట్టుకుంటే ఆ దొంగని పట్టుకోవడంలో కూడా మీకు నాకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఆ కెమెరాలు ఉంటే చాలు, దొంగతనాలు కూడా దొంగలు కూడా ఒక స్టెప్ వెనక్కి తీసుకొని ఆగిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ కేసుని స్పెషల్గా తీసుకోవడం జరిగింది. ఇంత హ్యూజ్ ప్రాపర్టీ లాస్ ఉంది కాబట్టి దీన్ని కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తొందరగా 1 monthలోనే దీన్ని సాల్వ్ చేసినందుకు ప్రత్యేకంగా డిఎస్పీ గారికి మరియు అతని టీం అందరికీ కూడా ధన్యవాదాలు. ఒకసారి మీ అందరికీ టీం కూడా రివార్డ్స్ కూడా మేము అందజేస్తాం.